చాలా మంది పామాయిల్ గురించి ఒక ఫుల్ వీడియో బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తారు. దాని గురించి ఇప్పుడు ఒక ఫుల్ వీడియో చేయబోతున్నా. ప్లాంట్ కాస్ట్ ఎంత బ్రో? ఒక ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. మనకు సబ్సిడీలో 90% సబ్సిడీ వస్తుంది మనకి. అంటే ఒక ప్లాంట్కి 20 రూపీస్ పడుతుంది. చెట్టుకి ఎంత డిస్టెన్స్ ఉండాలి బ్రో అని ఒక క్వశ్చన్ అడిగారు. చెట్టుకు అయితే ఒక 9 మీటర్ డిస్టెన్స్ ఉండాలి. మీరు ఎట్లా చూసినా కానీ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చెట్టు. ఇట్లా ఎకర్కి ఎన్ని చెట్లు పడతాయి? ఒక ఎకరానికి వచ్చేసి 57 చెట్లు పడతాయి. క్రాప్ రానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది బ్రో? మాకైతే క్రాప్ రానికి 4 ఇయర్స్ పట్టింది. అక్కడ చూడండి, ఇప్పటికైతే మేము ఒక 4 క్రాప్స్ అయితే తీసినాం. మంత్కి ఒక 2 క్రాప్స్ వస్తుంది. 15 డేస్కి ఒక క్రాప్ ఉంటుంది. అట్లా మంత్కి 2 క్రాప్స్ వస్తాయి. పామాయిల్ ప్లాంటేషన్ ఎన్ని ఎకర్స్లో వేశారు బ్రో? మేమైతే 3 ఎకర్స్లో వేసినాం బ్రో. 1 ఎకర్కి క్రాప్ ఎంత వస్తుంది? మాకైతే 3 ఎకర్స్కి 1 టన్ దాకా వస్తుంది 15 డేస్కి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే 1 ఎకర్కి స్టార్టింగ్లో 300 కేజెస్ వరకు వస్తుంది. స్టార్టింగ్లో పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది బ్రో? ఒక్క చెట్టుకు అయితే 20 రూపాయలు పడ్డది సబ్సిడీలో. అంటే నార్మల్గా అయితే 200 రూపీస్ ఉంటుంది. మనకు 90% సబ్సిడీతో 20 రూపీస్కి వచ్చింది ఒక్క ప్లాంటు. అంటే ఎకరానికి 57 చెట్లు పడతాయి. మేము 3 ఎకరాలు పెట్టినాం. అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోరు ఎన్ని చెట్లు పడతాయో. అంటే ఖర్చు ఎంత వచ్చిందో అయితే ఇప్పటిదాకా క్యాలిక్యులేట్ చేసుకోలేదు బ్రో, అంటే గుర్తులేదు. పామాయిల్ కల్టివేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న మీ విలేజ్కి సంబంధించిన ఏవో ఉంటాడు కదా, అతను అడగండి, అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. పెట్టుబడి ఎంత పెట్టినావు బ్రో? మేము పెట్టుబడి అయితే నాకు తెలిసి ఒక 1 లాక్ దాకా పెట్టినాం. ఎందుకంటే అన్ని పనులు మా నాన్న చేసుకుంటాం, మేమే చేసుకుంటాం కాబట్టి మాకు తక్కువలో అయిపోయింది. డ్రిప్ సిస్టమ్ ఉండాలా బ్రో? పామాయిల్ చెట్లకి ఉండాలి బ్రో పక్కా. చూడండి, క్రాపు చెట్లు పెట్టినప్పుడు అయితే సింగిల్ లైన్ ఉంటుంది. కొంచెం చెట్లు పెరిగినాక క్రాప్ వచ్చే టైంకి మాత్రం ఇట్లా డబల్ లైన్ వేసుకుంటాం. ఇట్లా డ్రిప్ మాత్రం. హౌ మెనీ ఎకర్స్ బ్రో? మేము మొత్తం 3 ఎకర్స్లో వేసినాం బ్రో. యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఈజ్ ద పామాయిల్ ఫీల్డ్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రజెంట్ అయితే పర్లేదు బ్రో, ప్రాఫిట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు సప్లై లేదు కాబట్టి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పామాయిల్ పెడదామని చాలామంది అనుకుంటారు. ఒకవేళ మీరు పెట్టిరు అనుకో, ఇంకొక 5 ఇయర్స్లో పామాయిల్ ఎక్కువైపోతుంది, సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది. స్టార్టింగ్ మాకు ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు 21,000 ఉండే టన్నుకి, తర్వాత 18,000 అయింది. మొన్న రీసెంట్గా 4th క్రాప్కి 17,000 దాకా వచ్చింది. నేను 18,000 అనుకున్నా, కానీ 17,500 సంథింగ్ అట్లా వచ్చింది. అంటే తగ్గుతుంది. అంటే ఈ మార్కెట్ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. అందుకని కొంచెం చూసుకొని పెట్టుకోండి, ఆలోచించుకొని మీరే ప్రాఫిటా లాస్ అని. బ్రో మీకు ఎంత లాభం వస్తుంది బ్రో? మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నార్మల్గా మొన్న 1 టన్ అయింది మాకు. 1 టన్ అంటే మనకు 17,000 దాకా వచ్చినాయి. నార్మల్గా ఖర్చులు అనేది ఒక 5,000 దాకా వస్తుంది. కట్టింగ్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ అయినా, దేనికైనా మొత్తం ఒక 5,000 దాకా ఖర్చు వస్తుంది. దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మాకు ఎంత లాభం వస్తుందని. ఎక్కడ అమ్ముకోవాలి బ్రదర్? సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు అయితే, ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో నర్మేట విలేజ్లో ఒక ఫ్యాక్టరీ పడ్డది. పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడనే. మేము అక్కడనే అమ్ముకుంటాం. మాకు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మా పక్కనే ఇన్ని చూస్తే కనిపిస్తుంది. ఫస్ట్ పంట ఎన్ని ఇయర్స్కి వస్తుంది బ్రో? 4 ఇయర్స్ తర్వాత వస్తుంది క్రాపు. ఇక అంతే, 4 ఇయర్స్ అనుకోండి. 3.5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. 4 ఇయర్స్కి అనుకోండి ఇక. ఓకే, ఎన్ని రోజులకి ఒక్కసారి కట్ చేస్తున్నారు? మనకైతే 15 డేస్కి ఒకసారి క్రాప్ వస్తుంది. అంటే మంత్లీ 2 టైమ్స్ కటింగ్స్ ఉంటుంది. దావత్ చేద్దామా మరి? దా బ్రో, ఒకరోజు పామాయిల్ తోట పని చేసి ఒకరోజు మొత్తం గట్టిగా దావత్ వేసుకుందాం. 1 కేజీ ప్రైస్ ఎంత బ్రో? నార్మల్గా టన్నుకి అయితే ఇప్పుడు 17,000 సంథింగ్ ఏమో ఉంది. అంటే కేజీకి 17 రూపాయలు ఉంటుంది. టన్ అంటే 1000 కిలోలు. చాలామంది ఏమనుకుంటారు అంటే టన్ అంటే 100 కేజీస్ అనుకుంటారు. చాలామంది మేధావులు కామెడీ ఏమంటే క్యాలిక్యులేషన్లో మొత్తం 1,76,000 సంథింగ్ ఏదో క్యాలిక్యులేట్ చేసి పెట్టారు మొన్న ఒక వీడియోకి. టన్ అంటే 1000 కిలోలు, క్వింటల్ అంటే 100 కేజెస్. ఓకే, ఇదేదో గుర్తుపెట్టుకోండి. ఒక 2 ఫన్నీ కామెంట్స్ వచ్చినాయి, అవి చదువుతా చూడండి. రీల్స్ ఏమో కానీ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంటే అన్నారు, కానీ ఎంత బాగుందో. వీడియోతో పాటు నువ్వు కూడా నచ్చావు. ఈ కామెంట్ ఆడలు చేస్తే బాగుండు బ్రో. పోయి మొగోలు చేసారు. వాళ్ళకి నచ్చలేదు బ్రో, నాకు అర్థం కాదు. ఈ రోజులలో మొగోని కూడా నువ్వు మొగోనివా అని అడగాల్సి వస్తుంది బ్రో. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్రో. తప్పకుండా వాటికి వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అది కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలియకపోతే నేను తెలుసుకొని మరి మీకు రిప్లై ఇస్తా. ఇన్ని విషయాలు చెప్పినాక కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోరు కదా.